అబ్బి అమ్మి ఎట్లున్నారు? బాగున్నావు. వెరీ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ మీరు సో ఎలా మచ్. ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. బట్ నాది తెలంగాణ అండ్ రాయలసీమ యాడ్ అవుతుంది కొంచెం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే బుడ్డది వదిలినారు మీరు ముందు. అవును. వదిలి పోతానే ఉన్నాయి. ఎట్ అనిపిస్తుంది లోపల ఏమైనా అవుతుందా? ఈ అంటే మామూలుగా ఈ స్టేజ్ లో కొంచెం బటర్ఫ్లైస్ ఇవన్నీ తిరుగుతుంటాయి లోపల. కాకపోతే ఐ థింక్ ఈసారి నేను చాలా మనస్ఫూర్తిగా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సాటిస్ఫాక్షన్ నుంచి వస్తున్న స్మైలీ. అండ్ అంటే మీరు ట్రైలర్లో నేను ఇంతకు మించి రాయలసీమ కూడా ఏం మాట్లాడలేను. నేను రాయలసీమ నుంచి అయితే కాదు, బట్ ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు. అసలు మీరు ఎలా చేశారు అసలు అంతసేపు త్రూ అవుట్? ప్రెప్ చేసి డైరెక్టర్ని ఫాలో అయిపోయాము. అండ్ ఆయన రాసిన కథ, రాసిన డైలాగులు అన్నీ చాలా ఒరిజినల్గా, చాలా ఈజీగా, ఆర్గానిక్గా ఉన్నాయి. మాకు కూడా చెప్పేటప్పుడు అంత కష్టంగా ఏం అనిపించలేదు. ఏందమ్మి ఏడికి పోతుంటావు, ఇవన్నీ ఈజీ, ఐ మీన్ సెన్స్ ఉన్న డైలాగ్స్. సో ఇట్ డెంట్ ఫీల్ ఫోర్స్ఫుల్, ఇఫ్ యు నో వాట్ ఐ మీన్. బట్ ఆ యాసను పట్టుకోవడానికి కొంచెం మనకి ప్రాక్టీస్ 100% కావాలి. ఒక నెల రోజులు చాలా పద్ధతిగా స్కూల్కి వెళ్తున్నట్టు. ఇక్కడ మా స్టూడియోలో మండువా హౌస్ అని ఒకటి ఉంటుంది, ఓకే. అక్కడ రోజు స్కూల్కి వెళ్తున్నట్టు వచ్చి మా స్కూల్ టీచర్ నందుని కలిసి ఆయన పాఠాలు చెప్పారు నాకు. సో వి ప్రాక్టీస్డ్, రిహర్స్డ్. డెఫినెట్గా నా తెలుగు యాక్సెంట్, నా యాస కంప్లీట్లీ అవే ఫ్రమ్ రాయలసీమ, కంప్లీట్లీ అవే ఫ్రమ్ చిత్తూరు యాస. నేను చాలా ఫోకస్ చేసి మనం ఆర్గానిక్గా స్క్రీన్ పైన ఉన్నప్పుడు మనం ఎఫర్ట్లెస్గా కనిపించాలనే ప్రయత్నం అయితే మాత్రం చేశాము. అండ్ మోరోవర్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎస్, అవునండి. ముందు మూవీస్ కంటే Yeah. యాస మారింది, భాష మారింది, మీ వస్త్రధారణ మారింది, మొత్తం అన్ని మారాయి. అవును, అన్నీ మారాయి. సో ఫస్ట్ ఆ లుక్ అనుకున్నప్పుడు మీకు ఏమైనా థాట్స్ వచ్చాయి, అయ్యో ఇది యాక్సెప్ట్ లేదండి, ఇది నేను కోరుకున్నాను. డెఫినెట్లీ చాలా రోజుల నుంచి కోరుకున్న ట్రాన్స్ఫర్మేషన్. మా రూట్స్కి దగ్గరికి వెళ్ళాలనే కోరికతో నేను లెనిన్ కోసం ఒక 5 సంవత్సరాలే నేను బయలుదేరాను వెతుక్కుంటూ. ఓకే. సో లక్కీలీ నా చేతిలో పడింది. నందు నా దగ్గరకు వచ్చాడు, ఇట్లాంటి అందమైన బ్యూటిఫుల్ కథ నా చేతిలో పెట్టాడు. ఐ థింక్ సమ్వేర్ మేనిఫెస్టేషన్ ఎక్కడో ఉండింది. ఓకే. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈ ఫామ్లో వచ్చింది. అండ్ టుడే అండ్ ఆల్ ఇంటర్వ్యూస్లో కూడా ఇదే చెప్తున్నాము, మా కాన్ఫిడెన్స్, మా ఇదంతా కథ పైన నమ్మకం. ఇది అఖిల్ సినిమానా, నందు సినిమానా, భాగ్యశ్రీ సినిమానా, ఇదంతా ఇట్స్ ఆల్ టుగెదర్. ఇట్ ఈస్ వన్ మూవీ కాల్ లెనిన్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ రిటన్ బై నందు. వీ ఆల్ సపోర్టెడ్ ద స్టోరీ బికాస్ వీ లవ్డ్ ఇట్. సో ఇవాళ ఈ కాన్ఫిడెన్స్తో కూర్చుని ఉన్నామంటే కథ పైన నమ్మకం అంతే. సో భాగ్య గారు మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ మీకు కూడా ఏమైనా బటర్ఫ్లైస్